నమస్తే వెల్కమ్ టు డాక్టర్ రావోస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఓ నాగేశ్వరరావు గారు. గత 25 సంవత్సరాలుగా గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో పనిచేశారు. అలాగే 38 సంవత్సరాలుగా అమీర్పేట్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. డాక్టర్ గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు సమాజానికి దంత వైద్య పరిజ్ఞానం కలుగజేయాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ని స్టార్ట్ చేశారు. సో డాక్టర్ గారిని మరిన్ని వివరాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. ఇప్పుడు మనం చాలా చోట్ల చూస్తుంటాము, చాలామంది గుట్కాలో నములుతూ ఉంటారు. ఇలా నమ్మడం వల్ల జరిగే అనర్థాలు ఏంటి? చాలామంది ఈ గుట్కా నమలటం అంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా ఇది ఒక స్టైల్ అయిపోయింది. అంటే గుట్కా నోట్లో వేసుకుని నములుతూ మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. ఇట్లాంటి సీన్లు సినిమాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే ఈ యొక్క సీను అంటే ఈ యొక్క యాక్షన్ అంటే నవ్వులతో మాట్లాడటం అంటే ఎదుటి వ్యక్తికి నేను ఒక రౌడీని, నేనంటే ఏంటో తెలుసా అని ఒక దాదాని అన్నట్టుగా వాళ్ళు ఫోజులు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ విషయాన్ని అంటే ఓహో దాదాలు లేకపోతే రౌడీలు ఇట్లా గుట్కాలు నవలాలి అన్నమాట అన్న ఉద్దేశంతో పిల్లలు కూడా కొంతమంది ఈ తల్లిదండ్రుల దగ్గర జేబులో ఉంటాయి ప్యాకెట్లు, ఆ ప్యాకెట్లో తీసుకుని వాళ్ళు కూడా నోట్లో వేసుకుని వాళ్ళు కూడా ఇట్లా నోట్లో వేసుకుని నములుతూ టీచర్లతోటి మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. అంటే చాలామందిని మేము చెకప్ చేసినప్పుడు చూడటం జరిగిందన్నమాట. ఈ టైప్ ఆఫ్ ఈ నమలటం మాట్లాడటం అది ఒక సభ్యత కాదు, అంటే డిసిప్లిన్కి అది వ్యతిరేకం అన్నమాట. అంటే మనం ఎవరితోటైనా మాట్లాడినప్పుడు మంచిగా మాట్లాడటం అనేది వేరు, నములుతా మాట్లాడటం అనేది వేరు. ఇట్లాగా నములుతా మాట్లాడటం అనేది ఎప్పుడైతే జరిగిందో ఆ వ్యక్తి ఏదో నేను మహా రౌడీని, నా సంగతిని తెలియదు అని నమలటంలోనే అతను ఎదుటి వాళ్ళకి తెలియజేయటం అనేది జరుగుతూ ఉంది. అంటే ఆ విధంగా జనాలు ఫీల్ అవుతూ ఉన్నారు అన్నమాట. కాబట్టి దీన్ని కూడా ఇట్లా గుటకాలను నమలటం కూడా ఒక ఫ్యాషన్గా మారిపోయి ఈ స్కూల్స్ నుంచి కాలేజెస్లోనూ ఈ నవలటాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నవలటం వల్ల ఏమవుతుంది అన్న విషయం కూడా తెలుసుకోవాలి. ఈ నవలటం వల్ల పళ్ళన్నీ కూడా పుచ్చిపోవటం, నల్లగా మారటం, తర్వాత నోట్లో పుళ్ళు ఏర్పడటం, నోరంతా కూడా మంట ఏర్పడటం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి ఈ గుట్కాల్ని నమలటం అనేది చాలా అనర్థదాయకం. కాబట్టి ఈ గుట్కాలు నమలవద్దు, ఇది టొబాకోకు సంబంధించింది అని నేను చెప్తా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి.